చూడండి ఒక మైనస్ ఏంటంటే, వీళ్ళిచ్చిన ఆది జాకెట్‌లో చూడండి. చంక రౌండ్ ఎంతుందండి? ఇక్కడికి ఆల్రెడీ లైన్ ఇక్కడ వాళ్ళు గీస్తున్నారనమాట. చూడండి. 5 ఇంచులు కూడా లేదండి. పోనీ ఒక పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు. ఒక హాఫ్ ఇంచ్ పెట్టి చూస్తే ఎంతుంది మనకి? ఎగ్జాక్ట్‌గా 5 ఇంచులకుందండి. అంటే వీళ్ళొచ్చేసి 5 ఇంచులు పెట్టారు. ఇదేమో 32 నడుమొచ్చేసి 32 అనమాట. చంక డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టేసి వీళ్ళు కుట్టేసారండి. వీళ్ళేమో సూపర్‌గా ఉందండి మాకు చాలా పర్ఫెక్ట్ ఉందన్నారు. ఈ నెక్ కూడా చూడండసలు. ఈ నెక్ కూడా ఏంటో నాకర్థం కాలేదు. ఈ నెక్ అంతా చాలా బాగుందండి మాకు అంటారు. కానీ ఇట్లా ఇచ్చినప్పుడొచ్చేసి మన ఓన్ మెథడ్‌లో ఏ విధంగా ఇందులో నుంచి కొలతలు తీసుకొని కుట్టాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దురండి. ఇదొచ్చేసి ఇందులోంచి కొన్ని మెజర్‌మెంట్స్ చెప్పాను గదా! నేను నడుము కొలత తీశాను. బ్లౌజు పొడవు తీసుకున్నాను. ప్లస్ నెక్ డౌన్ తీశానండి. ఇంకంతేనండి. ఇంకేమి తీయలేదు ఇందులో నుంచి. కొలతలు తీసుకొని నేను ఏ విధంగా ఈ బ్లౌజ్ కట్ చేశాను, స్టిచ్ చేశాననేది చూడండి. సారీ స్టిచ్చింగ్ నేను చూపించట్లేదు. కటింగ్ వరకే చూపిస్తున్నానండి. ఇంక వీళ్ళకిచ్చేసామనుకోండి బ్లౌజు చూడండి. ఇట్లా గుంజుకొని జూస్తారు. ఈ సైడ్ ఏంది ఇంత డిఫరెన్స్ అని గూడా అడుగుతారండి వీళ్ళు. మీకు తెలియాలని ఒక మాట ముందుగా చెప్తున్నానండి. చూడండి. ఇక్కడుందా గదా! ఇట్లా. ఇక్కడ డిఫరెన్స్ ఉంది. వీళ్ళేమో 5 పెట్టారు. చంకడౌనొచ్చేసి 5 పెట్టారండి. నేనొచ్చేసి పావు తక్కువ 6 పెట్టాను. పావు తక్కువ 6 పెట్టాను. అందులో ఇదొచ్చేసి నెక్కొచ్చేసి చిన్నదనమాట. 8 ఇంచెసే ఉందండి. బ్యాక్ నెక్ డౌనొచ్చేసి. అట్లాంటప్పుడు వాళ్ళు 5 ఇంచులు పెట్టి ఏ విధంగా సరిపోద్దో నాకు తెలీదు. అందుకోసం నేను ఏ విధంగా ఈ ఈ మెజర్‌మెంట్స్ యూజ్ చేసి కటింగ్ చేశాననేది చూడండి. ఓకేనండి. హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజొచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అండి. చూడండి ఫస్టొచ్చేసి ఇది బ్లౌజు. ఫస్ట్ బ్లౌజ్ పొడవెంతో చూసుకుందామండి. చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి చివరి వరకు ఎంతుందో చూద్దాము. 14.5 ఉందండి. 14.5 ఉంది. ప్లస్ ఒకేసారి నడుము కూడా చూసేద్దాము. నడుము లూజ్ ఎంతుందో. 32 ఉందండి. ఇక్కడ చూడండి. ఫస్ట్ పొడవు మార్క్ చేస్తాను. పొడవెంత? 14.5 గదా! దానికి కిందొచ్చేసి నడుము పట్టీకు ఒక పావించండి. ప్లస్ ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి పైన ఖర్చు కోసం. టోటల్ వచ్చేసి 15 ఇంచులు పెడుతున్నాను. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 15 ఇంచెస్‌కి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నానండి. ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి. ఇక్కడొచ్చేసి నడుము కొలత ఎంతండి? 32 గదా! 32లో నాలుగో భాగం 8 ఇంచెస్ అండి. 8 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాను. ప్లస్ 1 ఇంచ్ వచ్చేసి డాట్ కోసమండి. సేమ్ అదే 9 ఇంచెస్ అన్నమాట. 9 ఇంచెస్‌ని ఇక్కడ పెడుతున్నాను. 8కి 32 గదా! 32కి నాలుగో భాగం అంటే 8 ఇంచెస్. 8 ఇంచెస్‌కి 1 ఇంచ్ కలిపితే 9 ఇంచెస్ అండి. అదే 9 ఇంచెస్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ చెస్ట్ లూజ్‌కి మార్క్ చేసేసానన్నమాట. చూడండి మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇదయిపోయిందా? షోల్డర్ వచ్చేసి 5.35 పెడుతున్నానండి. సేమ్ అదే 5.35 ఇక్కడ కూడా మార్క్ చేస్తున్నాను. సేమ్ డౌన్ కూడా పావు తక్కువ అండి. ఓకే. పావు తక్కువ వారిని ఇక్కడ కూడా మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ అన్నిటికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి చంక దగ్గర వచ్చేసి 1.5కి మార్క్ చేసుకుంటున్నానండి. మార్క్ చేసుకున్నట్టుగా ఈ స్కేల్‌తో ఒక రౌండ్ చేపిస్తున్నాను. కంప్లీట్ అయిపోయిందా? ఇక్కడ చూడండి నెక్ వచ్చేసి 2.5 పెడుతున్నానండి. ఇక్కడ చూడండి నెక్ డౌన్ వచ్చేసి ఇక్కడ చూద్దాం ఫస్ట్. ఇక్కడ నుంచి ఎంతుందని. 6.5 ఉందండి. చూద్దాం కింద నుంచి చూద్దాం మనము. 6.5 ప్లస్ పావించి వచ్చేసి కింద పట్టీ కోసం, ఒక పావించి వచ్చేసి పైన పట్టీ కోసం అండి. మొత్తం 6.35 ఉంటే ఇక్కడ పైనుంచి చూద్దాం ఎంతొచ్చిందో. 8 ఇంచెస్ వచ్చిందండి. చూడండి 8 ఇంచెస్ పెట్టేస్తున్నా. పైనుంచి వచ్చేసి 8 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి. సేమ్ అదే 8 ఇంచులని ఇటువైపుకి కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి.
ఇక్కడ చూడండి వీళ్ళు బ్రాడ్ వద్దన్నారు కాబట్టి కింద వైపున వచ్చేసి 2.5 ఇంచులండి. కింద వైపున కూడా నేను 2.5 ఇంచులకు మార్క్ చేసుకున్నట్టుగా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను అనమాట. అంతేనండి. ఇక్కడ చూడండి ఖర్చు వచ్చేసి 1.25 పెట్టేస్తున్నాను. ఖర్చు అండి ఇది. ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం ఎంత ఉంది? 9 ఇంచులు కదా. 9లో సగం ఎంత? 4.5 అండి. 4.5 ఇంచులకు ఆ విధంగా మార్క్ చేసేసుకున్నాను. చూడండి మార్క్ చేసుకున్నట్టుగా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఒకసారి చూద్దాము ఆది జాకెట్‌లో బ్యాక్ డాట్ పొడవు ఎంత ఉందో చూద్దామండి. 4.5 ఉందండి. పావు తక్కువ 5 పెట్టేస్తున్నాను నేను. కింద పట్టి పావు ఇంచు కుట్టుకోవాలి కదా, అందుకోసం. ఇది 1 ఇంచ్ డాట్ కాబట్టి ఇటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచ్ అండి. అయిపోయిందా? ఇక్కడ సైడ్ క్రాస్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అండి. ఈ సైడ్ క్రాస్ ఖచ్చితంగా తీయాలండి. ఎవరికైనా కూడాను సైడ్ క్రాస్ 1/2 ఇంచ్ తీయాలి. చిన్న సైజు బ్లౌజెస్‌కి అయితే ఒక పావు ఇంచు తీస్తే సరిపోద్ది. ఇట్లా పెద్ద సైజు వాటన్నిటికి కూడాను సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తీయండి. ఈ విధంగా తీయడం వల్ల ఈ సైడ్ ముడతలు కూడా రావండి. ఈ బ్యాక్ కూడాను కుట్టిన తర్వాత ఈ ఖర్చు బయటకొచ్చేస్తదండి. ఇది కూడా ఒకసారి గమనించుకోండి ఫస్ట్ మీరు. ఇంక ఈ క్రాస్ కూడా కరెక్ట్‌గా తీయాలండి. క్రాస్ ఫస్ట్ స్టార్టింగ్ ఒక లైన్ గీసంగా క్రాసులు లేకుండా అది కూడా కరెక్ట్‌గా తీయాలి. అది మీరు తీయకపోతే కొంచెం ఇట్లా కిందకి తీయడం అట్లా చేశారనుకోండి ఈ బ్యాక్ ఎత్తుకుంటదనమాట. అప్పుడు లుక్ బాగోదు. అందుకోసం ఖచ్చితంగా క్రాస్ తీయాలి. ఇక్కడ చూడండి నెక్ వైపున ఒక పావించండి. పావించి ఆ విధంగా డౌన్ చేశాను. అంటే ఈ విధంగా డౌన్ చేయడం వల్ల నెక్ వచ్చేసి నెక్ షోల్డర్స్ జారదండి. అందుకోసం. ఇక్కడ చూడండి నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. బ్లౌజ్‌లో వచ్చేసి పొడవొచ్చేసి నాకు 14.5 ఉంది. దానికొచ్చేసి కింద పావించి వచ్చేసి పట్టీ కోసం యాడ్ చేసుకున్నాను. పైన ఒక 1/2 ఇంచ్ వచ్చేసి షోల్డర్ దగ్గర ఈ పట్టీ కోసం అండి. మొత్తం వచ్చేసి 15 ఇంచులు మార్క్ చేసేసానండి బ్లౌజ్ పొడవు. ఇది 32 నడుము సైజ్ కాబట్టి 32లో నాలుగో భాగం ఎంత 8 ఇంచెస్ అనమాట. 8 ఇంచెస్‌కి 1 ఇంచ్ కలిపితే డాట్ కోసం 1 ఇంచ్ కలిపానండి. అప్పుడు 9 ఇంచెస్ అనమాట. సేమ్ అదే విధంగా నడుముకి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ లూజ్‌కి మార్క్ చేసేసుకున్నానండి ఇక్కడ. ఇక్కడొచ్చేసి 9 ఇంచెస్‌కి పెట్టేసాను. ప్లస్ ఇక్కడొచ్చేసి ఖర్చు 1.25 పెట్టానండి. పావు తక్కువ 2 పెట్టేసాను. ఇక్కడొచ్చేసి షోల్డర్ వచ్చేసి వీళ్ళకి 5.25 పెట్టానండి. అదే చంక డౌన్ కూడా 5.25 పెట్టేసాను. ఇక్కడి నుంచి వచ్చేసి 1.25కు క్రాస్‌గా ఒక మార్క్ చేసేసుకొని ఈ విధంగా క్రాస్‌గా ఒక లైన్ డ్రా చేసేసుకున్నానండి. చంక రౌండ్ గీసేసాను. ఇది అయిపోయిందా? ఇక్కడ చూడండి వీళ్ళకొచ్చేసి నెక్ డౌన్ వచ్చేసి వీళ్ళు పెద్దవాళ్ళండి ఏజ్డ్ అనమాట. 8 ఇంచెస్ పెట్టానండి నెక్ డౌన్ వచ్చేసి. వీళ్ళు బ్రాడ్ వద్దన్నారు కాబట్టి చివరి వైపున కూడా 2.5 ఇంచే పెట్టాను. ఇక్కడ పైన 2.5 పెట్టుకున్నాను. కింద కూడా నెక్ 2.5 పెట్టేసుకొని ఇక్కడ చూడండి. ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాననమాట. ఇక్కడ నెక్ వైపున ఒక పావించండి. ఈ విధంగా డౌన్ చేయడం వల్ల మనకు షోల్డర్ జారదనమాట. అందుకని పట్టుకొని ఉంటది ఇక్కడ. అందుకనేసి ఇక్కడ ఒక పావించండి. అంతేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా ఒకసారి రనాతో మార్క్ చేస్తాను. సైడ్ కుట్టుకునే దగ్గరనమాట ఇది. ఇది యాజ్ ఇట్ ఈజ్‌గా ఇక్కడే కుట్టు పడతదండి. నేను ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను. బ్యాక్ పార్ట్‌లో ఏ మార్పు ఉండదు. ఇక్కడే కుట్టు పడతది. ఫ్రంట్ కూడా రన్నర్‌తో మార్క్ చేస్తానండి. అక్కడే కుట్టు పడతదండి. ఇది వచ్చేసి డాట్ కోసం అనమాట. ఇప్పుడు కట్ చేసేస్తాను. ఇక్కడ చూడండి హ్యాండ్ కటింగ్ చేద్దాం ఫస్ట్. నేనొచ్చేసి ముందు ఏ క్రాసులు లేకుండా పై వైపునండి. ఇది పై వైపుననమాట. నాకు డిజైన్ వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్‌లో ఏ విధంగా ఉందో అదే విధంగా కావాలండి. ఇట్లా ఉంది. బ్యాక్ పార్ట్‌లో చూడండి. డిజైన్ ఇట్లుంది కదా! సేమ్ అదే విధంగా నాకు బ్లౌజ్‌లో కూడా హ్యాండ్స్‌కొచ్చేసి ఇదే విధంగా ఉండాలి. బ్యాక్ పార్ట్ లాగే అనేసి నేను ఈ విధంగా కట్ చేస్తున్నానండి. టోటల్‌గా వచ్చేసి హ్యాండ్ పొడవొచ్చేసి 9.5 అండి. చూడండి అదే 9.5ని ఇక్కడ కూడా మార్క్ చేసుకుంటున్నాను. చూడండి మార్క్ చేసుకున్నట్టుగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇది అయిపోయిందా? ఇక్కడ చూడండి. ఇక్కడొచ్చేసి 2 ఇంచెస్‌కి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నానండి. ఇక్కడ చూడండి డౌన్ వచ్చేసి 3.5 పెట్టేస్తున్నాను. 3.5 పెట్టేసి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశానండి. ఇక్కడ నుంచి వచ్చేసి 8 ఇంచెస్‌కి పెడుతున్నానండి. 8 ఇంచెస్‌కి ఆ విధంగా మార్క్ చేశాను. వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసాను. ఈ రెండిటిని కలిపితే ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ చూడండి.
ఈ 2 ఇంచులు మార్క్ చేసాం కదా! అక్కడి నుంచి ఈ చంక దగ్గర 8 వరకు మార్క్ చేసాం కదా! ఈ 2 దగ్గరతో ఒక లైన్ డ్రా చేశానండి. ఇక్కడ చూడండి హ్యాండ్ షేప్ తీస్తాను. ఇక్కడ పావించే విధంగా డౌన్ చేసేసుకొని ఈ విధంగా అండి. ఈ లైన్‌లోకి ఈ విధంగా కలపాలి. ఇప్పుడు కిందకొచ్చే కొద్దీ ఒక పావించు కంటే తక్కువండి. అంతే. ఈ పద్ధతి కనుక అలవాటు చేసుకుంటే చాలా ఈజీ అనమాట. హ్యాండ్ షేప్ చూడండి పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. ఇప్పుడు కట్ చేసేద్దామండి. చూడండి షోల్డర్ దగ్గర ఒక ఘాటు పెట్టేసాను. చూడండి ఫ్రంట్ లూజ్ తీద్దామండి. షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్‌కి విధంగా మార్క్ చేసుకొని అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడికి మార్క్ చేసుకున్నాం కదా! 7 ఇంచెస్ ఉందండి. ఇక్కడ 3 ఇంచెస్‌కి ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఒక ముప్పావండి. ముప్పావు ఇంచుకి ఆ విధంగా మార్క్ చేసేసుకున్నాను. హ్యాండ్‌కొచ్చేసి ఫ్రంట్ చంకలోతండి అది. చూడండి ఈ మార్కింగ్ పెట్టుకున్నాం కదా! ముప్పావుకి అక్కడికి మార్క్ చేసేసామా, అక్కడి నుంచి మళ్ళీ 1 ఇంచ్ ఉంది కదా! ఇక్కడికి మార్క్ చేసేయడమేనండి. అంతేనండి. చూడండి. అయిపోయిందా? హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కెళ్దాము. చూడండి ఇదొచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట. చూడండి ఈ విధంగా ప్లేస్ చేశాను. ఈ విధంగా పెట్టేసి మొత్తము అవుట్‌లైన్ గీస్తానండి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా క్రాస్‌గా పెట్టేసి మొత్తం అవుట్‌లైన్ డ్రా చేస్తానండి. ఇక్కడ చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్‌తో పని లేదు తీసేస్తానండి. ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి. ఇక్కడొచ్చేసి బ్యాక్ పార్ట్‌కి పావించి డౌన్ చేశాం గదా! ఈ పావించి అనేది బ్యాక్ పార్ట్‌కే గదండీ! ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి రెండిటికి కలిపే ఈ పావించి అనేది డౌన్ చేయాలనమాట. నేను కట్ చేసేస్తాను గదా! తర్వాత ఇప్పుడు కట్ చేయట్లేదు గదా! అని ఒక మాట చెప్తున్నానండి. తీసి పక్కన పెట్టేస్తాను. ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి నెక్ డౌన్ అండి. 6 ఇంచులనమాట ఫ్రంట్ నెక్. 6 ఇంచులండి. 6 ఇంచులకి ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ నుంచి 2.5 పెడుతున్నానండి. చెప్పాను కదా! వీళ్ళకి పెద్దవాళ్ళు కాబట్టి వీళ్ళకొచ్చేసి ఏది గూడా ఫ్రంట్, బ్యాక్ క్లోజ్ చేసినట్టు ఉండాలంట. అందుకని ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒక రౌండ్ షేప్ ఇచ్చేస్తాను. ఇది అయిపోయిందా? ఇక్కడ చూడండి. ఇక్కడొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అండి. హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా చంకలోకి తీయడమేనండి. ఇది అయిపోయిందా? ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పొడవొచ్చేసి 13 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 13 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి. 2.5 మార్క్ చేస్తున్నానండి. ఏంటిది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 మార్క్ చేసేసాను. నేనింకా ఉక్సులు పట్టేది మార్క్ చేయలేదండి. ఒకసారి చూద్దాము. ఇక్కడికుందండి మార్కింగు. ఇక్కడికి మార్కింగ్ ఉంది గదా! చూడండి. ఇక్కడి నుంచి ఎంతొచ్చింది? 4.5 వచ్చిందండి. దీనికి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. 5.5కి పెడుతున్నానండి. 5.5 అంటే ఇక్కడ ఒక
హాఫ్ ఇంచ్ వచ్చేసి ఇక్కడ డాట్ కండి, ఇక్కడ వచ్చేసి షేప్ పట్టి కుడతాం కదా, దానికి వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పోద్ది అనమాట. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నా చూడండి. ఇది అయిపోయిందా? ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అండి, హాఫ్ ఇంచ్ యువతలకు మార్క్ చేసుకోవాలి. ఈ ఉక్సులు పట్టి దగ్గర లోపలికి ఒక పావు ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేయాలన్నమాట. చూడండి, ఈ విధంగా మార్క్ చేసేసాను. ఇక్కడ డాట్ వచ్చేసి నేను 2.5 ఇంచులు తీసుకున్నానండి. ఓకేనా, 2.5 ఇంచులు తీసుకున్నాను. మనకు నడుము కొలత ఇంత 8 ఇంచులు రావాలి కదా. ఇక్కడ చూడండి, దగ్గర దగ్గర గీత తక్కువ 3.5 ఉందండి నాకు. అదే 3.5 ఇక్కడ పెడుతున్నా. ఇక్కడ నుంచి ఎంత కావాలి మనకి 8 ఇంచెస్ అనమాట. 8 ప్లస్ ఒక పావించి దేనికి, ఫ్రంట్ ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టుకోవడం కోసం అండి. మనం ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ నుంచి పైకి ఎంత మార్క్ చేసుకోవాలంటే హాఫ్ ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఈ విధంగా మార్క్ చేసుకుంటే షేప్ బాగుంటుందండి, కరెక్ట్గా ఉంటుంది. చూడండి, నేను వచ్చేసి 3/4 ఇంచ్ మార్క్ చేశాను. అంతేనండి, 3/4 ఇంచుకి మార్క్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి చంక దగ్గర మార్కింగ్ ఇక్కడ ఈ 8.5 ఉంది కదండి, ఇక్కడి వరకు కూడా ఒక లైన్ డ్రా చేసేయడమే. ఆ తర్వాత ఎంత ఖర్చు ఉంటే అంత. సైడ్ వచ్చేసి ఇదంతా ఖర్చు అండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి నాకు ఎంత వచ్చింది, గీత తక్కువ. మనకు మొత్తం కావాలి నడుము కొలత ఎంత 8 ఇంచెస్ అనమాట. మనం కుట్టిన తర్వాత ఎంత రావాలి, ఈ 8 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ మనకి 8 ఇంచెస్ ఏ విధంగా సరిపోద్ది అనుకోవచ్చు. ఇక్కడ మనకి డాట్ కి కావాల్సిన లూజ్ అంటే చెస్ట్ కి కావాల్సిన లూజ్ ఇక్కడ ఇచ్చేసామండి. ఈ డాట్ రూపంలో మనం ఇచ్చేసామన్నమాట. ఇంకా మనకి ఇది కావాల్సింది 8 ఇంచెస్ అనమాట. ఈ డాట్ పోను మనకు రావాల్సింది ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ప్లేస్ చేసిన టేపు 8 ఇంచెస్ వచ్చింది. ఇంకో పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. ఎందుకు పెట్టానంటే ఆ పావు ఇంచ్ అనేది ఫ్రంట్ వైపున ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టుకోవడం కోసం అండి. అంతే అనమాట, చాలా సింపుల్ అండి. ఇంకా ఇక్కడే కుట్టుబడాలండి, అందులో ఏ మార్పు ఉండదనమాట. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. కటింగ్ బాగానే చేస్తారు, కుట్టిన దగ్గర కూడా చాలా తప్పులు చేస్తారండి. అప్పుడు ఫిట్టింగ్ కరెక్ట్ గా రాదు కదా. అందుకోసం నేను పర్టికులర్ గా మీరు స్టిచ్చింగ్ వీడియో చూస్తారో లేదో నాకు తెలియదు కాబట్టి కటింగ్ వీడియోలోనే చెప్తున్నాను. ఇక్కడే కుట్టుబడుతుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ కి ఒకలాగా బ్యాక్ ఒకలాగా ఉండదండి. ఫ్రంట్ బ్యాక్ ఎంత ఉందో ఈ చెస్ట్ నుంచి, ఇది అప్పర్ చెస్ట్ కదా, ఈ చెస్ట్ లూజ్ ఎంత ఉందో ఫ్రంట్ కూడా అంతే ఉంటుంది. బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ అంతే ఉంటుందండి. అందుకని ఇక్కడే కుట్టుబడుతుంది, అందులో ఏ డౌట్ ఉండదండి. అందుకోసమే నేను ఈ విధంగా రన్నంతో మార్క్ చేసుకుంటున్నాను వీటన్నిటికీ. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకుంటే కట్ చేద్దాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఈ నెక్ కూడా కట్ చేసేస్తానండి. షోల్డర్ దగ్గర పావించి ఉంది కదా, ఇది కూడా కట్ చేస్తున్నా. చూడండి, ఇది బ్యాక్, ఫ్రంట్, ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి కట్ చేద్దాం. షేప్ పట్టి కోసం నేను ఒకే ఒక టిప్ చెప్తానండి మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఎంత ఉంది, గేప్ తక్కువ 3.5 ఉంది. ఇక్కడ డాట్ పట్టేస్తాం కదా, ఇక్కడ నుంచి చివరికి ఎంత ఉందో చూసుకోండి. 10.5 ఉందండి. ఏంటి, షేప్ పట్టి పొడవు వచ్చేసి 10.5 ఉందన్నమాట. ఒక్క కొలత చాలండి, ఇంకా షేప్ పట్టి గురించి ఆలోచించకూడదు. ఎవరికైనా సెట్ అయ్యే విధంగా ఒకే ఒక్క మెథడ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏ క్రాస్ లేకుండా సైడ్ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. కింద వైపున కూడా అండి లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ చూడండి, షేప్ పట్టి పొడవు ఎంత అండి మనకి 10.5. 10.5కు ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేయండి. అంతా పావు తక్కువ 11 పెట్టేస్తానండి. నేను పావు తక్కువ 11 పెట్టేస్తాను. ఎందుకనేది చెప్తానండి. హాఫ్ ఇంచ్ అనేది ఇది అయిపోయిందా. ఇక్కడ చూడండి, ఇది ఫ్రంట్ వచ్చేసి 4.5 ఇంచులకు మార్క్ చేసుకుని, బ్యాక్ సైడ్ వచ్చేసి హాఫ్ ఇంచ్ 4 ఇంచెస్ మార్క్ చేసుకుని, హాఫ్ ఇంచ్ తగ్గించి ఇక్కడ మిడిల్ వచ్చేసి 3.5 కండి. ఇది కూడా ఇక్కడ నుంచి చూసుకోండి, ఇక్కడికి మార్క్ చేసుకుని ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టికి షేప్ ఇచ్చేయడమేనండి. ఇది అయిపోయింది కదా. ఇక్కడ ఎందుకు తీసుకున్నారు మీరు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పొడవు అని అంటే, ఇక్కడ చూడండి, మనము ఈ ఫ్రంట్ పార్ట్ కి పెట్టి కుట్టేటప్పుడు వచ్చేసి సరిగ్గా పెట్టి కుట్టకపోయినా కూడాను కొంచెం ముందుకు వెనక్కు ఉంటదండి. అందుకోసం వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్సెస్ వచ్చినా కానీ కట్ చేసేయచ్చు కదా. అందుకోసం అండి ఆ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోమంటాను. కరెక్ట్ గా కుట్టుకోవడం వస్తే ప్రాబ్లం లేదండి, హాఫ్ ఇంచ్ అవసరం లేదు. ఇక్కడ ఎంత కొలుతుందో యాజ్ ఇట్ ఈజ్ గా అంతే తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు.
చూడండి ఈ మార్కింగ్ చేసినట్టుగా కట్ చేస్తాను. చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం ఈ విధంగా ఘాటు పెట్టేస్తానండి. అంతేనండి. ఇక్కడ చూడండి ఒకసారి ఈ మెథడ్ అలవాటు చేసుకుంటే ఎవరికైనా ఫిట్టింగ్ బాగుంటది. ముందు సైడ్ హెచ్చు తగ్గులు రావు. కరెక్ట్‌గా ఉంటదండి. ఇక్కడే కుట్టుపడాల. నేను చెప్తున్నాను కదా! సైడ్ మనం వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ మొత్తం కుట్టిన తర్వాత వచ్చేసి ఇక్కడే కుట్టు పడతదండి. మీకు అర్థమవుతుందండి? ఇదంతాను మనం డాట్ పట్టేసిన తర్వాత ఇట్లొచ్చేస్తది. చాలా పర్ఫెక్ట్ ఉంటదండి ఈ మెథడ్. అందుకోసమేనండి పర్టిక్యులర్‌గా ప్రతిసారి చెప్తున్నాను. ఇక్కడే కుట్టుబడతది, ఇక్కడే కుట్టుబడతది అని చెప్పడానికి రీజన్ ఇదేనండి. మొత్తం కటింగ్ చేస్తాను గానీ కుట్టుకునేటప్పుడొచ్చేసి ఎట్లా జాయింట్ చేయాలనేది అర్థం కాదు. సైడ్ ఎట్లా జాయింట్ చేయాలనేది అర్థం కాదు. అదే ముందుగా చెప్పేది అందుకేనండి నేను. మీరు కటింగ్ చేసినా గానీ సైడ్ కుట్టుకునేటప్పుడు ప్రాబ్లమ్ రాకూడదు గదా! అందుకోసమని ఈ విధంగా చెప్తున్నాను. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.